సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి. मैं प्रोफेसर विनोद कुमार साहब जो यहाँ पर आए उनको वेलकम करते हुए उनसे रिक्वेस्ट करूँगा कि वो अपने नजदीक आ सकें. प्रोफेसर विनोद कुमार. అందరికీ జై భీమ్ మిత్రులారా. ఇంతకుముందు మిత్రుడు తమ్ముడు మాట్లాడారు, అద్భుతంగా విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పారు కదిరకృష్ణ గారు. అలాగే ఇక్కడ గద్దరన్న ఉద్యమానికి సాక్షిగా నిలబడ్డాడు. మేమంతా కూడా ఉద్యమంలో ఉంటే మాకు మార్గదర్శకాన్ని ఇస్తూ ఉస్మానియా కేంద్రంగా గద్దరన్న యొక్క పాత్ర, ఆయన యొక్క ఏంతో మీకు అందరికీ తెలిసిందే, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏ ఉద్యమానికైనా ఒక నాయకత్వం అనేది, మూడోది ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఒకటే రాజకీయ పార్టీ ఉండాలి. ఇప్పుడు 100 రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 91 మంది పోటీ చేశారు మనోళ్ళు. మరి ఎవరు కోటేయాలి, ఎవరికి ప్రాధాన్యత అనే దాంట్లో మనకు చాలా కన్ఫ్యూజ్ ఉన్నది. వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. వాళ్ళకు ఒకటే ఇద్దరు ముగ్గురు ఒక పార్టీకి ఒక్కరే ఉన్నారు, కానీ మనకు 100 మంది ఉన్నారు దగ్గర. మరి మనం ఎవరికి ప్రాధాన్యత ఓటేయాలి, మనకు క్లారిటీ లేదు. మనం వాళ్ళని కూర్చొని వీళ్ళు ఈ క్యాండిడేట్ అయితే ముఖ్యంగా ముందుకు పోగలుగుతాడని చెప్పేసి పరిస్థితి కూడా మన దగ్గర లేకపోవడం, ఇంతమందిలో ఎవరు నిర్ణయించుకోవాలనే పరిస్థితి మన దాంట్లో లేకపోవడం, మనకంటూ ఒక రాజకీయ పార్టీ లేకపోవడం. ఇలా మానేశ్వరి కన్షీరామ్ గారు ఒక రాజకీయ పార్టీ, ఒక నాయకుడిగా బయలుదేరాడు, ఒక పార్టీ పెట్టాడు, ఫలితాలు ఉత్తర భారతదేశంలో తీసుకురాగలిగాడు. మరి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఏది? మరి అది లేకుండా రేపు వచ్చే ప్రతి ఎన్నికల్లో దేని మీద ఓటేపియాలి? రాజ్యం రావాలంటే ఎట్లా వస్తుంది? రాజ్యం రావాలంటే ఆ రాజకీయ పార్టీ లేకుండా ఎవరికి ఓటేయమని చెప్దాం. ఇది కూడా భూమిపుత్రులు మరి ఆలోచించని చేయాలా. ఎందుకంటే ఉద్యమం అంతా చేసినాం, కేసీఆర్ చేతిలో పెట్టేసినాం, ఆయనకు రాజకీయ పార్టీ ఉంది కాబట్టి. उनको राजकीय पार्टी है. He is having the political party. He is having the agenda. He is having the how to manipulate the people. Ultimately, he succeeded. He got power. He got power because of the political party, because of the leadership, because of the agenda. But where do we have a leadership, a strong leadership, a political party, a vision, an agenda to implement? It is every time we are raising the questions and we are leaving. That's all. ప్రతిసారి ఇట్లాంటి రౌండ్ టేబుల్ కొన్ని వందలు అటెండ్ అయ్యారు. ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీలో కొన్ని వందలు అటెండ్ అయ్యాము. విద్యార్థి సంఘాల మీటింగ్లు. ఇప్పుడు కూడా మా లా విద్యార్థులు ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతిమంగా ఎవరికి ఓటేయాలి ఈ శాసన మండలిలో? ఈవెన్ స్వతంత్ర అభ్యర్థులైన నాగేశ్వరు ఈజ్ అ వైశ్య కమ్యూనిటీ, 2 సార్లు గెలిచాడు, 3వసారి కూడా నేనే గెలుస్తా అంటున్నాడు. మరి ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక వైశ్య కమ్యూనిటీ, ఒక దోపిడీ కమ్యూనిటీ నుండి, ఆధిపత్య కమ్యూనిటీ నుండి వచ్చిన నాగేశ్వరరావు అంత దమ్మున్న వ్యక్తిగా చెప్తున్నాడు, మన దాంట్లో మేధావి వర్గము నేను గెలుస్తా అని చెప్పే పరిస్థితి ఉందా? వాళ్ళకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసే పరిస్థితి ఉందా? లెఫ్ట్ విద్యార్థి సంఘాలు, లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ప్రొఫెసర్ నాగేశ్వరే సమర్థులని చెప్తున్నాయి. బహుజన విద్యార్థి సంఘాలు, బహుజన విద్యార్థి లేదా ఉద్యోగ సంఘాలు ఒక ప్రొఫెసర్ మనోడు ఈయన సమర్థులని చెప్పే పరిస్థితికి చైతన్యం వచ్చిందా మనకి? ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ అంతా సీనియర్ పోటీ చేస్తున్నారు. ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ముస్లిం సమాజం అంతా కూడా ఈయన సమర్థుడు, ఈయన ఒక ఇన్స్టిట్యూషన్ అద్భుతంగా నడపగలిగాడు, ఆయనకు ఓటేద్దామని చెప్పి ఇక్కడ ఉన్న ముస్లిం సమాజం అంతా తీర్మానం చేస్తున్నదా? మరి చేయనప్పుడు ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్ టు కంటెస్ట్? ఏ సీనియర్ ప్రొఫెసర్ లైక్ ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ ఈజ్ అనేబుల్ టు టెల్ ఎస్ ఐ విల్ విన్. 0.5% population a Professor Nageshwara got. A Vaishya community is telling that I am going to win 3rd time, not the 1st time. 3rd time he is going to win. He is challenging the society. Why not Professor Anwar Khan? This is the challenge in front of Bhumiputras. Bhumiputras అని చెప్తున్నాం మనం, కానీ ఓటు ఎవరికి వేస్తున్నాం? ఎవడైతే మనల్ని దోపిడీ చేస్తున్నాడో, ఎవడైతే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడో వారికి ఓటేస్తున్నాం, వాని అధికారులు తీసుకొచ్చి ఇవాళ మనం భూమిపుత్రులు అని చెప్తే వచ్చే లాభమేంటి? వాట్ ఈస్ ద యూజ్? क्या फायदा है? उनको पावर देके हम बोल रहे हम मेजॉरिटी है, 52% है, हम 12% बोल रहे, हम 28% SC/ST बोल रहे. उनका परसेंटेज क्या है? पॉपुलेशन केसीआर का परसेंटेज क्या है? 0.5%.
इन्हों बोल रहे ये तेलंगाना हमारा जागीर है, ये तेलंगाना हम रूल कर से बोल रहे. Why not our community, sir? So because it is a fault of ours. ఇంతకుముందు మనం ఆయన తిట్టడం మానుకోవాలి. ఆయన తిట్టితే ఇంకా అప్పర్ కాస్ట్ తిట్టి మనం నోరు వృధా చేసుకోవడం కంటే మన తప్పులు మనం తెలుసుకొని we must realize ourselves why we are defeating, what are the reasons behind it. Why you are unable to choose a leader like Gaddarana? Why you are unable to choose a professor like Anwar Khan? Why you are unable to choose a political party? Why you are unable to contest in elections? ఎందుకు మనం కంటెస్ట్ చేయట్లేదు? ఒక ప్రొఫెసర్ ఉండి నేను ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేశాను, ఇవాళ ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసేవాడిని, నాకు డబ్బులు రాలే, నాకు టైంకి డబ్బులు రాకపోవడం వల్ల నేను చేయలేదు. ఎందుకంటే బికాజ్ ఐ వాంట్ టు గివ్ ఏ వాయిస్. సెప్టెంబర్లో నేను పూర్తిగా రాజకీయాలకు వచ్చేస్తున్నాను కంప్లీట్గా. ఐఎమ్ లీవింగ్ మై జాబ్, ఐఎమ్ కమింగ్ ఇన్ టు టోటల్ 100% పాలిటిక్స్ ఫర్ ది సౌత్ ఇండియా. I Bhumiputras for South India. This is my target. This is our target. South India is a secular area. Deccan is a secular area, secular place. How North Indians are dominating, how North Indians are capturing power in old city. Power captured by the all North Indians. Who is Raja Singh? Why is winning here? Why is winning Raja Singh? Why is exploiting the Muslim communities? Who is responsible? Who is from Maharashtra? Is OIC from the area? The OIC family came from North Indians. Why not Khans from Hyderabad? Who ruled this Hyderabad state? Professor Khan lanti vallu ee Khans anta emayaru? Where they have gone? Why they have gone? Why their hegemony declined? Because of the North Indian hegemony is capturing the power by the even Muslim community. ఇంతకుముందు తమ్ముడు కదిరకృష్ణ చెప్పాడు చాలా స్పష్టంగా, మొత్తం ఎంటైర్ హైదరాబాద్ అంతా కూడా నార్త్ ఇండియన్స్ కబ్జా చేస్తున్నారు. ప్రాపర్టీ అంతా ఎవరి చేతిలో ఉంది? ఇలా బంగారం ఎవరి బిజినెస్ ఉంది? ఇలా ల్యాండ్ బిజినెస్ ఎవరు చేస్తున్నారు? ఇలా మొత్తం ఇండస్ట్రీస్ ఎవరి చేతిలో ఉన్నాయి? ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్నాయా? పూర్తిగా నార్త్ ఇండియన్ కబ్జా చేసి కూర్చున్నారు. టోటల్ why OIC is failed to stop this North Indians? Because OIC also a North Indian. He is always supporting Raja Singh. Raja Singh is electing because of OIC. So this is happening in Hyderabad. Hyderabad is the hub of the capital city of South India. It's a secular place that most of the Christians, Muslims are here. The 70% of the Christians are here. Muslims are here. Dalits are here. We are unable to unite ourselves. What about the why KCR is not implementing the local GO? 85% for the local people అని చెప్పేసి GO తెచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో GO తెచ్చాడు, ఇంతవరకు ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? Why all private sector captured by North Indians? You go for IT, North Indians. You go for any one, North Indians are captured the entire private employment, even private banks. All private banks are captured by them. We are unable to question it. This is happening because of the North hegemony in the name of Congress, in the name of BJP, in the name of MIM, in the name of BSP, in the name of Samajwadi Party, in the name of all communal forces who are coming from North India. They are colonizing the South India as their own estate. Now they are trying to capture the Tamil Nadu also, Kerala also. Now they wanted to capture the entire South India. They want to monopolize the entire economy of the Indian economy. They are privatizing entire Indian economy. All private sector, public sector is converting into private sector. There is no reservations at all. There is no affirmative action at all. They want to implement the CNA, NRC, CNA, Citizenship Act, to communalize the people, to divide the majority minority in between Hindu and non-Hindus. This is the thing going to happen in South India, the hub of the capital city of Hyderabad. Who has to stop? Who has to stop this? This Bhumiputra concept will stop it. This Bhumiputra concept will stop it. We must, able to do that. That is the, ultimate, this thing. No, I am with you.
because of Baba Saheb Ambedkar, he made in the 1952 to 54. He wanted Hyderabad as a second capital for the nation. Why Congress and BJP silent on this? Why they are unable to establish a Supreme Court bench for South India? Why they are unable to establish all this parliament to the South India? All these central secretariat to South India. Not only South India, even Southeast states, the eastern states, northeastern states. Why only Supreme Court is there in Delhi? Why not in all regions of the country? At least 5 regions. Benches should be there. Why? AP CM, he appointed five deputy prime CMs. Why not a prime minister like Narendra Modi, who is ruling 135 crores of the population, is not appointing a single deputy CM? A single deputy CM for the nation. How he is controlling? Why? How he is stopping in the name of decentralization of the power, he is promoting the centralization power like one nation, one election, one nation, one ration card, one nation, one GST, one nation, one clot. This is nothing but monopolizing North Indian domination. This is nothing but monopolizing the 85% of the people. Undemocratic attitude, unconstitutional. The Constitution clearly says about the secularism, socialism. The Constitution clearly says about to protect this nation by protecting all the cultures, all the regions, all the religions, all the caste communities. But who has to take the leadership? We are failed to take the leadership. So that is the reason why I humbly request our Honorable Gaddar Anna is ఏమంటారు తెలుగులో యుద్ధ నౌక ఇప్పుడు బ్యాలెట్ నౌక కావాలి, ఓటు నౌక, ఓటు చైతన్యాన్ని తీసుకురావాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, మనమంతా కూడా అన్న వెనుక ఉండాలి, అన్న నాయకత్వాన్ని బలపరచాలి. 100% నేనైతే అన్న నాయకత్వాన్ని గతంలో బలపరిచిన, ఇప్పుడు కూడా బలపరచడానికి కావాలి. మనం బలపరచాలి మన నాయకులని, లేకపోతే మనకు విముక్తి లేదు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం బలపరిచాం కాబట్టి రాజ్యాంగంలో మనకు హక్కులు వచ్చాయి. రాజ్యాంగంలో మనం ఇవాళ ఆత్మగౌరవంగా బతకగలుగుతున్నాం. ఇవాళ మన నాయకత్వం లేకపోతే మనకు రావాల్సిన వాటా రాదు. సో we have to do combinedly with a vision of making a leadership, a single leadership. Combined leadership ఉంటుంది, బట్ సింగిల్ లీడర్షిప్ అనేది ఎందుకంటున్నానంటే మనం అన్న నాయకత్వంలో పనిచేస్తే మనం అంతా నాయకులం అవుతాం. కాన్షీరామ్ గారి నాయకత్వంలో పనిచేస్తే మాయావతి అయింది. మాయావతి తర్వాత చాలామంది దేశంలో నాయకులు అయినరు, కాలేదా? దక్షిణాది రాష్ట్రాల్లో ఇంతకంటే గొప్ప నాయకుడు నాకైతే కనపడలేదు. ఉన్నాడా మనకు దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారా చెప్పండి, మీరే చెప్పండి ఓపెన్గా. లేరు. మరి అట్లాంటి నాయకుడిని వెంట మనం నడవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా అన్న ఆరోగ్యం ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ, ఖచ్చితంగా రానున్న రోజుల్లో దక్షిణాది స్థాయిలో భూమిపుత్ర కాన్సెప్ట్ స్టార్ట్ ఫ్రమ్ నాట్ ఓన్లీ తెలంగాణ, ఇట్ షుడ్ బి అప్ టు ఎంటైర్ 5 states of South India, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, మరాఠ్వాడ. మన నిజాం రాజు ఎక్కడి దాకా పరిపాలించాడో, మన నిజాం రాజు పరిపాలించిన ప్రాంతం అంతా దక్కన్ ప్రాంతమే, మన ప్రాంతం. ఎస్, దట్ ఈస్ అవర్ ఏరియా. వీ మస్ట్ రూల్ ఇట్. It is a democratic state, it is a secular state. Hyderabad state is a secular state, democratic state. We must rule it, our Hyderabad state. ఒకవేళ వాళ్ళు కనుక లేదు మీరు దేశద్రోహులు అంటే నిజంగానే దేశద్రోహం చేస్తాం. మేము ప్రత్యేక ద్రవిడస్థాన్ దేశాన్ని అడుగుతాం, నా కొడుకులారా. మీరు కనుక హిందుస్థాన్ అంటే మేము ద్రవిడస్థాన్ అడుగుతాం. ఈ భారతదేశంగా ఉంటుందా? లేకపోతే మీరు హిందుస్థాన్ అని పెడితే మేము ద్రవిడస్థాన్ దేశాన్ని కోరుకుంటాం. నువ్వు నా మీద దేశద్రోహం పెడతావా? నువ్వు ఏదైనా పెట్టుకో, నేను పోతా, జైలుకు పోతా, ఖచ్చితంగా జైలుకు పోయి జైల్లో ఉంటా, జైల్లో మాట్లాడతా, ఇదే అంశాలు మాట్లాడతా. నేను ఎందుకంటున్నా అంటే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యము రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. రాజ్యాంగంలో స్వేచ్ఛాయుతంగా మాట్లాడే హక్కు ఉంది. మాకు అన్యాయం జరిగినప్పుడు, మాకు మీరు సెకండ్ క్యాపిటల్ తీసుకురానప్పుడు, మాకు మీరు అన్యాయం చేస్తున్నప్పుడు మేము ప్రత్యేక దేశాన్ని కోరుకోడు? మరి మేము కోరుకోకుండా ఉండాలంటే మాకు న్యాయం చేయాలి. మీరు భారతదేశాన్ని భారతదేశం లాగానే ఉంచండి, సెక్యులర్ దేశాన్ని సెక్యులర్ దేశం లాగానే ఉంచండి, సామ్యవాద దేశాన్ని సామ్యవాద దేశం లాగానే ఉంచండి. మీరు రాజ్యాంగాన్ని మార్చాడని బంచ్ ఆఫ్ థాట్స్ ఏదైతే గోల్వాల్కర్ చెప్పాడో దాన్ని ఒక రాజ్యాంగంగా మారుస్తానని చెప్తే మేము ఊరుకుంటామా?
మా అంబేద్కర్ వాదులంతా ఊరుకుంటామా? బహుజన వాదులంతా ఊరుకుంటామా? మెజార్టీ మాది. మెజార్టీ, వీఆర్ ద మెజార్టీ ఇన్ దిస్ కంట్రీ. దిస్ ఈజ్ అవర్ country. We are contributing this nation. So that is the reason why I don't want to continue more, but I want to request all the elite community here to strengthen the ideas of constitution. Constitution is basic for this organization. Constitution is the idea for making of a political party. Constitution is giving power. Constitution is having all the provisions to strengthen our communities. అల్టిమేట్గా మనం కాన్స్టిట్యూషన్ మాత్రమే, భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ పునాదిగా మన ఉద్యమం కానీ, మన రాజకీయ ప్రకటన కానీ, ప్రణాళిక కానీ ఉంటుందని అన్న సేవ్ కాన్స్టిట్యూషన్ అనే ఒక ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాడు. కాబట్టి అన్నను బలపరుస్తూ అన్న ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా నా వంతు కోరుకుంటూ, డ్రాఫ్టింగ్ కమిటీలో కానీ మీరు ఇచ్చే ఏ కమిటీలోనైనా సరే నేను ఉంటాను. 3వ తారీఖు కూడా ఇదే సేమ్ తిరుపతిలో మొత్తం సౌత్ ఇండియా మేధావులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాం, మేధామదనం చేశాం దక్షిణ భారతదేశ రాజకీయ సమాఖ్య ఆధ్వర్యంలో. రేపు మళ్ళీ అక్కడ తర్వాత సెప్టెంబర్లో ఒక భారీ పెద్ద స్థాయిలో ఒక 5,000 మంది ఒక లీడర్షిప్తో ఇక్కడే మన హైదరాబాద్లోనే సౌత్ ఇండియన్ లీడర్షిప్ మీట్ కూడా ఒకటి ఏర్పాటు చేసేది ఉంది. దానికి ముఖ్య అతిథిగా అన్న గద్దరన్ననే పిలవాలని మేము అనుకున్నాము ఆ రోజు. ఇప్పుడు కూడా రేపు 3వ తారీఖు కూడా అదే నిర్ణయాన్ని ప్రకటించబోతున్నాం. దక్షిణాదిలో ఉన్న కీలకమైన నేతలందరినీ, మన ముఖ్యమైన వాళ్ళందరినీ కూడా పిలవాలనుకుంటున్నాం. ఆ దిశగా మనం అంతా కలిసి పనిచేద్దామని 100% తెలంగాణ భూమిపుత్ర సనావుల్లా అన్నగారి లోకల్ ముస్లిమ్స్ లీడర్షిప్ను అద్భుతంగా దళిత్స్ మిగతా కులాలతో కలిపి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నీదే. ఖచ్చితంగా ఇక్కడ లోకల్ ముస్లిమ్స్ని ఒక బలమైన లీడర్షిప్గా ఎదిగించడమే దళితులుగా మా బాధ్యత. ఇక్కడ లోకల్ ముస్లిమ్స్ని స్ట్రెంగ్తన్ చేయడమే మా బాధ్యత. మేము మీ వెంట ఉంటాం. మీరు మన సమాజంని నడిపియండి. ఇవాళ ఉస్మానియాలో చూస్తే 1% కూడా ఎంప్లాయీస్ ముస్లిమ్స్ లేరు. ఎంత బ్యాడ్ లక్. నిజాం రాజు కనీసం ఆయన జయంతి చేసే పరిస్థితి లేదు, ఆయన వర్ధంతి చేసే పరిస్థితి లేదు, ఆయన ఫోటో పెట్టే పరిస్థితి లేదు. ఉస్మానియా యూనివర్సిటీ పేరు మీద ఇలా స్థాపిస్తే లక్షలాది మంది, ఇలా కోట్లాది మంది ఉద్యోగులు అయితే కనీసం ఒక్కరోజు కూడా ఆయనకు నివాళి ప్రకటించే పరిస్థితి అక్కడ లేదు. ఎవరు దానికి కారణం? ఈ కమ్యూనల్ ఫోర్సెసే కారణం. ఆయన రాజరికంలో ఏవైనా చేస్తే ఘోరంతలు చేస్తే కొండంతలుగా చేసి దాన్ని ఇవాళ కమ్యూనిస్టులు ఇద్దరు ఏకమై ఇవాళ నిజాం రాజు యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టిండ్రు. లోకల్ ముస్లిమ్స్ దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అధికారికంగా నేను చేశాను. నిజాం బర్త్డే అధికారికంగా చేశాను. నిజాం బర్త్డే నేను ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండి అధికారికంగా నిజాం బర్త్డే అఫీషియల్గా చేశాను. ఇలా నిజాం వారసులను పిలిచి చేయడం జరిగింది. మరి మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ముస్లిం సమాజం హైదరాబాద్ను మొత్తం కబ్జా చేయాలి. ఇక్కడ లోకల్ ముస్లిం సమాజం అంతా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాల్సుకున్నా. మా వాళ్ళు రెడీగా ఉన్నారు దళితులంతా మీతో కలవడానికి. కాబట్టి మీరంతా కూడా మనమంతా కలిసి బహుజన సమాజం ఒక అద్భుతమైన అంటే ఆ ఫలితాలను ఇచ్చే దిశగా ఖచ్చితంగా ఒక మొత్తం ఇవాళ ఏమవుతుందంటే మన దాంట్లోనే చీలికలు పేలికలుగా మాలంటే మాదిగరాడు, మాదిగంటే మాలరాడు. చాలా సంతోషం. భూమిపుత్ర దీంట్లో మాలమాదిగా లేదు కాన్సెప్ట్. మనం లోకల్, వీఆర్ లోకల్. అందరం మెజార్టీ మనమే ఉన్నాం కదా. వీఆర్ ద మెజార్టీ. వీ మస్ట్ రూల్ దిస్ కంట్రీ. వీ మస్ట్ రూల్ దిస్ తెలంగాణ స్టేట్. దట్ ఈస్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ది బాబాసాహెబ్ అంబేద్కర్. సో వీ మస్ట్ implement the concept of the Baba Saheb Ambedkar, which is the master key for the nation, not only for the nation, for the states also, for South India also. Thank you very much for giving this an opportunity. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.